మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 493. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారు. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ మొత్తం తను వైష్ణవి కలిసి దిగిన ఫోటోలని చూడగానే ఆ ఫొటోస్ని చూస్తూ ఉండిపోతాడు విరాస్కి మళ్ళీ తన గతం మొత్తం తన కళ్ళ ముందు మెదులుతుంటే మౌనంగా రూమ్ లోపలికి అడుగు పెడతాడు. తన బెడ్కి ఎదురుగా ఉన్న 6 అడుగుల ఫోటో ఫ్రేమ్ చూడగానే విరాస్ కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. అది వైష్ణవి ఆఫ్ సారీ కట్టుకున్నప్పుడు ఎంతో ప్రేమతో విరాస్ వైష్ణవి ఇద్దరు కలిసి దిగిన ఫోటో అది. అందులో వైష్ణవి బ్లష్ అవుతున్నట్టు కనిపిస్తుంటే ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు విరాస్. ఆ రూమ్ మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ప్లేస్ లేకుండా 4 వైపులా కూడా వాళ్ళిద్దరి ఫొటోస్ ఉంటాయి. కొన్ని ఫొటోస్ ఇద్దరు నవ్వుతూ దిగినవి, మరికొన్ని దాంట్లో వైష్ణవి విరాస్ని కొడుతున్నట్టు. ఇలా ప్రతి ఫోటో చూస్తుంటే మళ్ళీ గతం తాలూకా గుర్తులు తన మనసుని తాకుతుంటే భారంగా కళ్ళు మూసుకుంటాడు విరాస్ కూర్చుని. వైష్ణవిని గుర్తు చేసుకోవద్దని చెప్పి నేనెందుకు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాను? అదంతా నా జీవితంలో జరిగిపోయిన పాస్ట్. ఇప్పుడు వాటి గురించి గుర్తు చేసుకుని బాధపడడం వేస్ట్. ముందు నేను ఈ రూమ్లో నుండి కింద రూమ్కి షిఫ్ట్ అవ్వాలి. ఈ రూమ్ మొత్తం టోటల్గా క్లోజ్ చేసేయాలి. వసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమ్లోకి రావడానికి వీల్లేదు. తను ఎంత నా గతం అవసరం లేదు అని చెప్పినా కూడా తను వీటన్నింటినీ చూడగానే తప్పకుండా తన మనసులో బాధ మొదలవుతుంది. ఆ బాధ అనుమానంగా మారకూడదు. ముందు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ రూమ్ని ఖాళీ చేయాలి అని అనుకుని విరాస్ కబోర్డ్ ఓపెన్ చేసి తన డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. వైష్ణవి తన రూమ్లో ఫ్రెష్ అవుతుంది. విరాస్ వస్తాడేమోనని వెయిట్ చేస్తుంది, కానీ విరాస్ ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా తను బయటకు వచ్చి విరాస్ రూమ్ దగ్గర ఆగిపోతుంది. రూమ్ డోర్ కొంచెం ఓపెన్లో ఉండడం చూసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి రూమ్ లోపలికి అడుగు పెట్టగానే ఆ రూమ్ మొత్తం తను విరాస్ కలిసి దిగిన ఫొటోస్ని చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. వైష్ణవి విరాస్ రూమ్లో ఇద్దరి ఫొటోస్ ఉన్నాయన్న విషయమే మర్చిపోయింది. ఇప్పుడు సడన్గా మళ్ళీ తను ఆ ఫొటోస్ని చూడగానే తనని విరాస్ ఫస్ట్ టైం ఆ రూమ్లోకి తీసుకురావడం గుర్తుకొస్తుంది. ఆ రూమ్లో ఒక్కొక్క ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోతుంది వైష్ణవి. ఇంతలో తన చూపు 6 అడుగుల ఫోటో ఫ్రేమ్పై పడగానే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తన చేతితో ఆ ఫోటోని తడుపుతూ ఉంటే తన కళ్ళల్లో నీటి చెమ్మ చేరుతుంది. ఇంతలో విరాస్ ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటకు వచ్చి చూడగానే ఆ రూమ్లో వైష్ణవిని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటిక్కడ అని విరాస్ అడగగానే వైష్ణవి వెనక్కి తిరిగి విరాస్ని చూస్తుంది. తనని చూడగానే వైష్ణవి స్పీడ్గా వెళ్ళి విరాస్ని హక్ చేసుకుని, ఏంటిదంతా విరాస్? గతాన్ని మర్చిపోదామని చెప్పావు, మరి ఈ రూమ్ మొత్తం చూస్తుంటే గతం మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వీటన్నింటినీ చూస్తూ గతాన్ని ఎలా మర్చిపోవాలి? ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నా మనసేమీ బాగోలేదు. ఎందుకు? నాకు తెలియకుండానే నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. నాకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకంతా పిచ్చెక్కుతుంది. నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? నేను నా లైఫ్లో విక్రమ్తో ప్రశాంతంగా ఉంటున్నాను. మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చి ఎందుకు గతాన్ని మొత్తం గుర్తు చేస్తున్నావు? అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అలాగే విరాస్ని పట్టుకుని ఏడుస్తుంది వైష్ణవి. విరాస్ మాత్రం అలాగే మౌనంగా ఉండిపోతాడు. వైష్ణవి విరాస్ నుండి దూరం జరిగి, నువ్వు మాట్లాడవు, ఎందుకంటే అప్పుడు కూడా నువ్వు గట్టిగా నాకు సమాధానం చెప్పలేకపోయావు. ఆ రోజు నువ్వు నాకు సమాధానం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. ఎందుకు నా లైఫ్ మొత్తం నేను బాధపడేటట్టు, నా లైఫ్ మొత్తం గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు చేశావు? నిన్ను ఎప్పటికీ క్షమించలేను అని వైష్ణవి చిరాకుగా రూమ్లో నుండి బయటకు వచ్చేస్తుంది. అసలు వైష్ణవి ఏం మాట్లాడిందో కొన్ని క్షణాలు విరాస్కి అర్థం కాదు. తర్వాత తను ఆ రూమ్కి లాక్ వేసేసి విలియమ్స్ని పిలిచి తన థింగ్స్ అనేవి మొత్తం వసుధార పక్కన ఉన్న రూమ్లోకి షిఫ్ట్ చేయమని చెప్తాడు. విలియమ్స్ ఓకే అని చెప్పి విరాస్ చేతిలో ఉన్న కీ తీసుకుని వెళ్ళిపోతాడు. వైష్ణవి మౌనంగా హాల్లోకి వచ్చి కూర్చుంటుంది.
విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి తను వసు రూమ్లోకి వెళతాడు. విరాస్ వెళ్ళేసరికి వస్తార పడుకుని ఉండడం చూసి ఇదేంటి ఫ్రెష్ అవుతానని చెప్పి ఇలా పడుకుందేంటి అని అనుకుంటూ వెళ్ళి వస్తారా అని పిలవగానే కొంచెం సేపు పడుకుంటాను విరాస్ సార్ అని మత్తుగా అంటుంది వసుధార. వసుధార ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఇప్పటికే లంచ్కి చాలా లేట్ అయింది, కావాలంటే తినేసి పడుకో, లెగువసు అని విరాస్ పిలుస్తుంటే ఇంకొంచెం సేపు పడుకుంటారు విరాస్ సార్ ప్లీజ్ అని ముద్దుగా పలుకుతుంది వసుధార. విరాస్ చిన్నగా నవ్వుకుంటూ వస్తారపై ఉన్న బ్లాంకెట్ తీసేసి తనని 2 చేతుల్లోకి తీసుకోగానే అయినా కూడా వస్తారా విరాస్ కాలర్ పట్టుకుని అలాగే విరాస్ గుండెలపై తలానించి పడుకుని ఉంటుంది. రాక్షసి, నిన్ను ఎత్తుకున్నా కూడా నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని విరాస్ మనసులో అనుకుంటూ తనని వాష్రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకువెళ్ళి దించగానే వస్తారా తన కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న విరాస్ని చూసి ఏం చేస్తున్నారు మీరు, అసలు నన్ను పడుకోనివ్వకుండా అని మత్తుగా పలుకుతుంటే ఇంకొక 10 మినిట్స్లో నువ్వు కానీ ఫ్రెష్ అయ్యి రాలేదంటే నెక్స్ట్ మినిట్ నేనే నిన్ను రెడీ చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే వసుధారికి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని కంగారుగా అంటుంటే విరాస్ నవ్వుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చి వసుధార బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసి వసుధార చేతుల్లో పెట్టి చెప్పాను కదా 10 మినిట్స్లో రెడీ అయ్యి డైనింగ్ హాల్ దగ్గరికి రావాలి, లేకపోతే ఆ నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి నవ్వుతూ తన రూమ్ నుండి బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేస్తాడు. బాబోయ్, ఈ టైగర్లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్స్ ఇంకా ఎన్ని చూడాలో అని వస్తారా భయపడుతూ త్వరగా తను రెడీ అవుతుంది. విరాస్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైషు లంచ్ చేద్దాం రా అని అనగానే నాకు ఆకలిగా లేదు విరాస్ అని అంటుంది. వైష్ణవి ప్లీజ్ కోపం తెప్పించుకు, నువ్వు ఏదేదో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, ఎక్కువగా ఆలోచించుకు, ఇంకెప్పుడు నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళకు, అర్థమైందా అని సీరియస్గా అనగానే నీ రూమ్లోకి వెళ్ళడానికి నాకు ఇంకా ఏ పని లేదని అనుకున్నావా, నాకు అవసరం కూడా లేదు అని చెప్పి వైష్ణవి విసురుగా అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. విరాస్ ఒక నిట్టూర్పు వదిలి వైష్ణవి వెనకాల వెళతాడు. లతా గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నీ సర్దుతూ ఒకసారి వైష్ణవి వైపు చూస్తారు. తనని చూడగానే లతా గారికి కొంచెం కోపంగా అనిపిస్తుంది. తర్వాత తనకి వంశీ గుర్తుకు రాగానే ఈ అమ్మాయికి వంశీ గురించి తెలియదా, తెలిస్తే ఎందుకింత ప్రశాంతంగా ఉంటుంది, నాకు తెలిసి ఇంకా వంశీబాబు గురించి తెలియదనుకుంటా, తన గురించి తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి ఏమీ జరగకుండా చూడు భగవంతుడా అని లతగారు మనసులో అనుకుని విరాస్ బాబు భోజనం వడ్డించమంటారా అని అనగానే 5 మినిట్స్ అమ్మా వస్తారా వస్తుంది అని అంటాడు విరాస్. విరాస్ బాబు ఎందుకు ఆ అమ్మాయి పైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందులోనూ ఇందాక వాళ్ళిద్దరికీ కలిపి హారతిచ్చినా కూడా ఏమీ మాట్లాడలేదు అంటే విరాస్ బాబు వసుధారిని ఇష్టపడుతున్నాడా, ఏమో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని లతా గారు అనుకుంటుండగా ఇంతలో వస్తారా వస్తుంది. విరాస్ వసు వైపు చూసి వసు ఇక్కడికి వచ్చి కూర్చో అని తన పక్కనే ఉన్న చైర్ చూపిస్తాడు. వసుధార నవ్వుతూ వెళ్ళి విరాస్ పక్కన కూర్చుని లతగారి వైపు చూసి ఆంటీ ఏం వెరైటీస్ చేశారు అని నవ్వుతూ అడుగుతుంది. లతగారు వసు వైపు చూసి తను నవ్వుతూ మాట్లాడుతుంటే లతగారు కూడా నవ్వుతూ మీకు ఏమిష్టమో నాకు తెలియదు కదమ్మా, అందుకని ఈ పూటకి నేను వండినవి తినండి, మీకేమిష్టమో చెప్తే తర్వాత నుండి అవే చేస్తాను అని అనగానే మీరు ఏం చేసినా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను అని నవ్వుతుంది వసుధార. వైష్ణవి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. లతగారు భోజనం పెట్టగానే ముగ్గురు కూడా తమ లంచ్ కంప్లీట్ చేస్తారు. విరాస్ వస్తార వైపు చూసి వసు నేను వైష్ణవి బయటికి వెళ్తున్నాము, కొంచెం వర్క్ ఉంది అని అనగానే ఎక్కడికి అని అడుగుతుంది వస్తార అర్థం కాక. ఆఫీస్ వర్క్ ఉంది వస్తారా, అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకేదవసరమైనా లతమ్మ ఉంటారు, నిన్ను బాగా చూసుకుంటారు, నీకు ఎటువంటి భయం లేదు, ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చెయ్యి ఓకేనా అని అనగానే వస్తార ఫేస్ డల్ అయిపోతుంది. అది గమనించిన విరాస్ మనసులోనే సారీ వసు, నీతో టైం స్పెండ్ చేయాలని నాకు కూడా ఉంది,
కానీ తప్పని పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను అని మనసులో బాధగా అనుకుని లతా గారి వైపు చూసి, అమ్మాయి ఇక్కడ ఏమీ తనకి తెలియదు, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పగానే, వస్తాన బాధ్యత నాది విరాజ్, తనని జాగ్రత్తగా చూసుకుంటారు, మీరు కంగారు పడకండి అని అంటారు లత గారు. ఇంకా విరాజ్ వసుధారికి జాగ్రత్తలు చెప్పి వైష్ణవిని తీసుకుని అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. విరాజ్ డ్రైవ్ చేస్తున్నాడు, కానీ వైష్ణవి మాత్రం సైలెంట్గానే ఉంటుంది. వైషు ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే, నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు విరాజ్, నేను అమెరికా నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదో జరిగింది, నాకేమీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు నీ దగ్గర చాలామంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. నువ్వు మాఫియా మొత్తం వదిలేసావా, లేకపోతే ఇంకా దానిని మెయింటైన్ చేస్తున్నావా? అసలు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది? ఆ రోజు వంశీ అన్నయ్యకి బుల్లెట్ గాయం అయింది, కానీ తర్వాత నువ్వు వంశీ అన్నయ్యని కొడుతున్నట్టు రిషి నాకు ఒక వీడియో చూపించాడు. నువ్వు వచ్చిన తర్వాత నేను వంశీ అన్నయ్య గురించి అడిగితే నువ్వే తనని తీసుకుని వస్తానని చెప్పావు. ఇప్పుడు సడన్గా వంశీ దగ్గరికి తీసుకువెళ్తున్నానని అంటున్నావు. ప్యాలెస్లో వంశీ అన్నయ్య లేడు, ఇప్పుడు తను ఎక్కడున్నాడు? అసలు నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది చెప్పు విరాజ్ అని వైష్ణవి విరాజ్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది. మరి విరాజ్ వైష్ణవికి ఏం చెబుతాడు? స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోకండి. స్టోరీ ఎలా ఉందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.